మహాలక్ష్మి బర్త్‌డే అని తెలుసుకొని విక్కీ మహాలక్ష్మితో ఇంకా ఏదైనా మనసులో ఉన్నది చెప్తాడా? ఇక వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మహాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా చక్రి గ్రీన్ శారీని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఇక గ్రీన్ శారీ కట్టుకొని మహాలక్ష్మి ఆఫీస్‌కి అయితే వెళ్తుంది. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత గట్కేసర్‌లో నాకొక చిన్న పనుంది, లీవ్ కావాలి అని చెప్పేసి వాళ్ళ మేనేజర్ విక్కీని అడుగుతుంది. అప్పుడు విక్కీ అంటాడు, ఇక్కడ అడగాల్సిన అవసరం లేదు లక్కీ, మీరు వెళ్ళిపోవచ్చు. ఇక్కడ అంతా వర్క్ ఏమి ఉండదు కదా, మీరు ఇంట్లో చేసినా సరిపోతుంది అంటాడు. ఇక అలాగే నువ్వు గట్కేసరా వెళ్ళేది? వావ్, నేను కూడా అక్కడికే వెళ్తున్నాను, రండి నేను డ్రాప్ చేస్తాను, మళ్ళీ వచ్చేటప్పుడు పికప్ చేసుకుంటాను అని చెప్తాడు విక్కీ. పర్వాలేదు అంటే, ఎందుకు బస్లో వెళ్ళినా అదే, నా కారులో వెళ్ళినా అదే, ఫ్రీనే కదా, రా వెళ్దామని చెప్పేసి తీసుకెళ్తాడు. అయితే కారులో వెళ్ళేటప్పుడు మహాలక్ష్మిని అడుగుతాడు విక్కీ, ఏంటి ఈరోజు కొంచెం స్పెషల్గా కనిపిస్తున్నావు లక్కీ, ఏంటి స్పెషల్ అనగానే ఇంకా మహాలక్ష్మి చెప్తుంది, ఈరోజు నా బర్త్డే అని చెప్తుంది. ఓ లక్కీ, ఏంటి ఇంత ఆలస్యంగా చెప్పావు, అసలు నీ బర్త్డే అని ఇంతసేపు ఎందుకు చెప్పలేదు, ఆఫీస్లో సెలబ్రేషన్ చేసేవాళ్ళం కదా, ఎందుకు చెప్పలేదు అంటే, బర్త్డే ఇప్పుడు కూడా చేసుకుంటారా, ఏదో అలా ఉంటుందిలేండి, బర్త్డేస్ కూడా చెప్పాలా చిన్నపిల్లల్లాగా అనేసి మహాలక్ష్మి అంటుంది. ఏంటి లక్కీ, మరి నువ్వు మన బర్త్డే వచ్చేదే 1 ఇయర్కి ఒకసారి, ఇలా సెలబ్రేట్ చేసుకోపోతే ఎలా చెప్పు అని చెప్పేసి అంటాడు. సరే కేసర్ వచ్చేసింది అనేసి మహాలక్ష్మి అడ్రస్ చెప్తుంది, ఎక్కడ డ్రాప్ చేయాలి అనగానే ఇంకా విక్కీ అక్కడ డ్రాప్ చేయడానికి వెళ్తాడు. ఏంటి లక్కీ, ఇక్కడేం పని నీకు అంటే, చిన్న పని ఉంది అనేసి అంటుంది. ఏంటో చెప్పకూడదా అనేసి అంటాడు విక్కీ. అదేం లేదు, తర్వాత చెప్తాను అనేసి మహా అంటుంది. ఇంకా అక్కడ విక్కీ దింపేసి తన పని ఉందని చెప్పేసి చూసుకోవడానికి వెళ్తాడు. ఇక మహాలక్ష్మి పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే అక్కడ కానిస్టేబుల్ కూడా ఉంటాడు. అయితే అక్కడ ఎస్ఐతో చెప్తుంది మహాలక్ష్మి, నాకు మ్యూచువల్ డైవర్స్కి నేను అప్లై చేశాను, కానీ ఈ కానిస్టేబుల్ మాకు డైవర్స్ రాకుండా చేస్తున్నారు అని చెప్పేసి మహాలక్ష్మి కంప్లైంట్ ఇవ్వగానే ఎస్ఐ అంటాడు, నువ్వెందుకు వాళ్ళ లైఫ్లో ఎందుకు దూరుతున్నావు, వాళ్ళ ఇష్టం వాళ్ళ లైఫ్ అనగానే ఇంకా అక్కడ కానిస్టేబుల్ అంటాడు, అదేం లేదు సార్, వాళ్ళ భర్తే ఫోన్ చేసి డైవర్స్ ఇప్పించకుండా చూడు అని చెప్పాడు, అందుకే నేను ఇలా చేశాను సార్, నాదేం లేదు అనగానే మహాలక్ష్మి షాక్ అయి చూస్తుంది. ఏంటి, చక్రి ఫోన్ చేశాడా అంటే, అవునమ్మా, మీ భర్తే నాకు ఫోన్ చేసి డైవర్స్ రాకుండా చూడండి అని చెప్పాడు, అందుకే అమ్మ నేను ఆపుతున్నాను అనగానే, మరి మా పెళ్ళి ఎలా చేశారు, ఎలాంటి ప్రూఫ్స్ లేవు కదా మీ దగ్గర అనగానే, ఎందుకు లేవమ్మా, నీ ఆధార్ కార్డు అన్ని ప్రూఫ్స్ చక్రి దగ్గర ఉన్నాయి కదా, అందుకే కదా మేము నీకు పెళ్లి చేసి మీకు రిజిస్టర్ మ్యారేజ్ కూడా చేసి ఇచ్చాము అనేసి అనగానే ఇంకా మహాలక్ష్మి షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా చక్రి నాకు చెప్పకుండా చేస్తున్నాడా, ఎందుకు ఇదంతా నాకు చెప్పకుండా చేస్తున్నాడు, అసలు తన మనసులో ఏముంది అనేసి మహాలక్ష్మి లోపల మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడు కానిస్టేబుల్ అంటాడు, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని, ఏం లేదు, సరే నేను బయలుదేరుతాను అని చెప్పేసి మహాలక్ష్మి బయటికి వస్తుంది. ఇంకా మహాలక్ష్మి చాలా సీరియస్గా బయటికి వస్తుంది. అక్కడ విక్కీ వచ్చి అక్కడే కారు ఆపుకొని ఉంటాడు. ఏంటి మీరు మళ్ళీ వచ్చారా అనగానే, అవును నా పని అయిపోయింది లక్కీ, పద నిన్ను మళ్ళీ నేను డ్రాప్ చేస్తాను అనగానే, నేను అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి, నాకు కాస్త పని ఉంది అనేసి అంటుంది. నేను డ్రాప్ చేస్తాను పద అంటాడు. పర్లేదు మీరు ఆఫీస్కి కదా, మీరు వెళ్ళిపోండి, నేను వెళ్తాను బస్లో అంటుంది. ఎందుకు లక్కీ, నేను ఉన్నాను కదా, డ్రాప్ చేస్తా అని చెప్తున్నాను కదా, నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, పద ఎక్కు అనేసి అనగానే మహాలక్ష్మి ఫేస్ అంతా సీరియస్గా పెట్టేసి కార్ ఎక్కుతుంది. ఇంకా ఎక్కగానే, ఏంటి లక్కీ అలా ఉన్నావు అనేసి అడుగుతాడు విక్కీ. ఏం లేదని చెప్తుంది మహాలక్ష్మి. మరి ఎందుకు అలా ఉన్నావు అనేసి అనగానే, ఏం లేదు అంటే, సరే పద నీ బర్త్డే కదా, ఈరోజు నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందాం అనేసి అనగానే, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు విక్కీ, ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు అనేసి అంటుంది మహాలక్ష్మి. ఇంకా మనసులో ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి చక్రి గురించి, ఇంతలా చేశాడా నా గురించి అనేసి. ఇక విక్కీకి తెలియదు కదా, ఇంకా సెలబ్రేట్ చేయాల్సిందే పద అంటే, లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అనగానే, ఇంకా ఎందుకు ఇంట్రెస్ట్ లేదు, మనం చిన్న రెస్టారెంట్కి ఇక్కడికి వెళ్దాం, భోజనం చేసి అలాగే నీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుందు కానీ, కేక్ కట్ చేద్దు కానీ అనగానే, నాకు ఇష్టం లేదు విక్కీ, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి అంటుంది మహాలక్ష్మి. సరే నీ ఇబ్బందిని ఎందుకు కాదనాలి, సరే నీకు ఇష్టం లేనప్పుడు ఓకే, సరే ఇప్పుడు ఎక్కడ డ్రాప్ చేయాలి అంటే, ఇంటి దగ్గరే డ్రాప్ చేయాలి అంటే, సరే పద అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఇంటి దగ్గర
దగ్గర డ్రాప్ చేయగానే ఇంకా మహాలక్ష్మి అంటుంది, మహాలక్ష్మి బయలుదేరి అంటే కార్ దిగేసి వస్తుంటే, హలో మేడం, ఇంటి ముందల వరకు వచ్చాను, కనీసం ఇంట్లోకి కూడా పిలవరా అనేసి అంటాడు విక్కీ. అయ్యో మర్చిపోయాను, ఇంకా ఏదో ఆలోచనలో పడి ఇంకా మర్చిపోయాను అని చెప్పేసి రండి అని చెప్పేసి అంటుంది మహాలక్ష్మి మొహమాటంగా. ఇక తప్పక రమ్మంటుంది. కానీ విక్కీ మాత్రం ఇంకా మహాలక్ష్మితో పాటు ఇంటికి వెళ్తాడు. ఇంకప్పుడు చక్రి వీళ్ళందరూ చక్రి అనుకుంటాడు మనసులో, వీడొచ్చాడేంటి బర్త్డే సెలబ్రేట్ చేస్తుంటే వానకంలో బుడకలాగా, మేము సెలబ్రేట్ చేసుకుంటే వీడికి తెలిసి వచ్చాడా మహాలక్ష్మితో పాటు అనేసి చక్రి మనసులో అనుకుంటాడు. ఇక పెద్ది అంటాడు, రండి బాగున్నారా, ఎలా ఉన్నారు అనేసి అడిగి, బాగున్నాను, ఏంటిదంతా చాలా మంచిగా డెకరేషన్ చేశారు, ఏంటి లక్కీ బర్త్డే అనా ఎంత డెకరేషన్ చేశారు అనేసి అనగానే, లక్కీ ఏంట్రా లక్కీ, మహాలక్ష్మి అని పిలవచ్చు కదా నీ అనేసి చక్రి మనసులో అనుకుంటాడు. ఇంకా పెద్ది అంటాడు, అవును ఈరోజు మా మహా పుట్టినరోజు, అందుకే మేము సెలబ్రేట్ చేద్దామని ఇలా బెలూన్స్ ఇవన్నీ చక్రిగాడు చేశాడు మా తమ్ముడు అనగానే ఇంకా మహాలక్ష్మి మూడ్ ఆఫ్గా ఉంటుంది, హ్యాపీగా ఉండదు అస్సలు. ఏంటి మహా అలా ఉన్నావు, ఏంటమ్మా ఏమైంది అనేసి పెద్ది అంటే, ఏం లేదు పెద్ది, చిన్న కొంచెం బయటికి వెళ్ళి వచ్చాను కదా అందుకే అలా ఉంది అనేసి మహాలక్ష్మి అంటుంది. సరే అమ్మా త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, కేకు కట్ చేద్దు కానీ ఇవన్నీ నీకోసమే అమ్మా అనేసి అంటాడు. చక్రి అంటాడు, ఏమండి ఫ్రెష్ అయ్యి రండి అనగానే చక్రి సైడ్ సీరియస్గా చూస్తుంది మహాలక్ష్మి. సీరియస్గా చూసేసరికి వామ్మో ఏంటి అలా చూస్తుంది, కోరిందయ్యంలాగా కొరికేసేటట్టు అనేసి ఇంకా చక్రి మనసులో అనుకుంటాడు. ఇంకా మహా లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తుంది. ఇంకా అక్కడ అందరూ కేక్ కట్ చేయించడానికి రెడీగా ఉంటారు. కానీ మహా అంటుంది, ఏంటి పెద్ద ఇదంతా అవసరమా ఇప్పుడు చిన్నపిల్లల్లాగా అనగానే, ఏంటో అమ్మ ఇంకా చక్రి గాడు నీ బర్త్డే సెలబ్రేషన్ అని చేశాడు, ఏదో అమ్మ కేక్ కట్ చేయి అందరు ఆనందం కోసం ఇలా అంటే, విక్కీ అంటాడు, ఇగో నేను అదే చెప్పానండి, నేను ఆఫీస్లో సెలబ్రేట్ చేస్తా అంటే వద్దంది, నేను ఏమన్నా చిన్నపిల్ల నా బర్త్డే చేసుకోవడానికి అనేసి అంది. అమ్మో మీరు చెప్పకుండా భలే సెలబ్రేట్ చేశారు లక్కీ, యు ఆర్ వెరీ లక్కీ, ఇంగో నీకు చూడు ఎంతమంది సెలబ్రేట్ చేయడానికి బర్త్డేకి ఎంతమంది కష్టపడ్డారో, యు ఆర్ వెరీ లక్కీ అనేసి అంటాడు. మహా చిన్న స్మైల్ ఇచ్చినట్టు నటిస్తుంది. కానీ మహా మనసులో మాత్రం చక్రి మీద కోపంగా ఉంటుంది మహాలక్ష్మికి.